ఈరోజు హుటాహుటిన అంటే నెల్లూరులో నాకు తెలిసి అధికారంలో ఎంతుండి బలం ఉండి మాకున్నది 11, మీకున్నది 41 అన్నారు. బలం ఉండి మీరు ఈరోజు క్యాంపులకు పరిగెత్తుతున్నారు అంటే అక్కడే తెలుస్తూ ఉంది మీరు భయపడుతున్నారు, మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదు. అక్కడ వాళ్ళు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారనే భయం మొదలైంది అనేది స్పష్టంగా అవుతుంది. సరే, నిన్న 6 గంటలకు ఇద్దరిని అరెస్ట్ చేశారు, 12 గంటల దాకా ఎఫ్ఐఆర్ కట్టేశామని అన్నారు. డిఎస్పీ గారు 3 సిఐలు ఉండి ఎఫ్ఐఆర్ కట్టేశాము, 24 అవర్స్లో మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. ఏం కేసు అనేది చెప్పలా, మేము చెప్పము ఏం కేసు కట్టాము, 24 అవర్స్లో మేము కోర్టులో పెడతాము అని అన్నారు. సరే సార్, మీరు అరెస్ట్ చేసినప్పుడు నిజంగా కేసు ఉంటే రైట్ వీల్ ఫైట్ లీగలీ అంటే మేము 24 గంటల్లో మేము కోర్టులో పెడతాము, మేమేం కేసు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి రాత్రి 12 గంటల దాకా నేను కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఉంటే చెప్పడం కూడా జరిగింది. సరే, కేసు కట్టిన వాళ్ళని ఈ రోజు దాకా ఏమన్నా ప్రొడ్యూస్ చేశారా? పొద్దున్నే ఒక కార్పొరేటర్ చేత, మీరు కేసు కట్టించుకున్న కార్పొరేటర్, మీరు అరెస్ట్ చేసిన కార్పొరేటర్ కనీసం పోలీస్ స్టేషన్ కన్నా తీసుకొచ్చారా? 2 టౌన్ సిఐ వేణుగోపాల్ రెడ్డి గారు తాడేపల్లి దగ్గర అరెస్ట్ చేస్తే కనీసం పోలీస్ స్టేషన్ ఒకవేళ ఎవడన్నా విత్డ్రా చేసుకోవాలన్నా పోలీస్ స్టేషన్ దాకా రావాలి కదా. రాకుండా మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ చేయించారంటే దాన్ని బట్టి అర్థమవుతా ఉంది పోలీసులు నెల్లూరులో గంజాయి మర్డర్ లిస్టులని వదిలేసి కార్పొరేటర్ని డెలివరీ మెకానిజంలో ఉన్నారా అని. ఎందుకు చెప్తున్నాను అంటే నా ఫోన్ కూడా ఎక్కడ ఉంది. 3:30కి ఒక కార్పొరేటర్ కొడుకు నాకు ఫోన్ చేశాడు, అర్ధరాత్రి 3:30కి. వీళ్ళు చెప్పిన ఇద్దరిలో అరెస్ట్ చేసింది పోలీసు ఒప్పుకుంది కదా, నిన్న మేము తీసుకొస్తాం సబ్మిట్ చేస్తామని చెప్పి ఒప్పుకుంది కదా. ఒంగోలు దగ్గర 3:30కి ఫోన్ చేసి, అన్న 3:30కి ఎక్కడున్నామమ్మా అంటే ఒంగోలు దగ్గర ఉన్నాము, ఇలాగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, పట్టాభి అన్నాను విజయభాస్కర్ రెడ్డి వచ్చున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఏం చేయమంటావన్నా అడగటం జరిగింది. నా దగ్గర ఫోన్ చేసిన నంబర్ ఉంది, మీకు ధైర్యం ఉంటే ఆ టైంలో 2 టౌన్ సిఐ పట్టాభి విజయభాస్కర్ రెడ్డి ఆ నంబరు లొకేషన్ తీస్తే ఎక్కడున్నారో తేలుతుంది. మీకు కరెక్ట్గా ఉంటే 3 o'clockకి రాత్రి 3 to 3:30 మధ్యలో నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. మీరు నెల్లూరుకి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారా, డెలివరీ ఇస్తున్నారా? అక్కడి నుంచి తిరుపతికి తీసుకెళ్ళటం మాట వాస్తవం కదా. పొద్దున్నే ఒక ఆడియో ఇప్పించి వైసీపీకి షాక్, మాకు నంబరే లేదు,